ఇవాళ ఇంటర్నెట్ కూడా నిత్యావసర వస్తువు అయింది, అనివార్యమైంది. ఫోన్లు మనకు ఆహ్, జీవితంలో అన్నము, నీళ్ళెత్తనో ఫోన్ అట్లయింది. ఇవ్వడం మంచిదే. కానీ ఈ కమ్యూనికేషన్ టెక్నాలజీ దీని ద్వారా పేదరిక నిర్మూలన, దీని ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు పెంచే అవకాశం ఉన్నదా? ఉంటే ఎట్లా? డెఫినెట్గా ఇప్పుడు చెప్తున్నాం కదా, ఇప్పుడు మనకి అంటే ఇంటర్నెట్ని ఎంత ఎఫిషియెంట్గా వాడుకుంటారనే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మన వాళ్ళు వీళ్ళు కూడా ఇక్కడ టీ ఫైబర్ కూడా వాళ్ళ ప్లాన్స్ ఎంత బాగా వాడుకుంటారు. ఇప్పుడు ఎడ్యుకేషన్కి వాడుకోవచ్చు, దాన్ని హెల్త్కి వాడుకోవచ్చు, రకరకాలుగా ఇంటర్నెట్ని ఎంత మ్యాక్సిమం వాడుకోవాలనే దాన్ని బట్టి ఉంటుంది. అందుకని డెఫినెట్గా అన్ని హాస్పిటల్స్ లింక్ అయిపోతుంది. అన్ని హాస్పిటల్స్ లింక్ అయినప్పుడు ఏమవుతుంది, ఒక చోట నుంచి ఒక చోటకి ఒకవేళ ఒక డాక్టర్ ఎక్స్పర్ట్ డాక్టర్ నుంచి తీసుకోవాలనుకుంటే వీడియో దీని ద్వారా తీసుకొని ఇక్కడి నుంచి చూపిస్తూ అక్కడి నుంచి సలహా తీసుకుంటూ ఆపరేషన్ చేయొచ్చు. అంటే టెక్నాలజీని వాడుకునే కొద్దీ, మీకు ఇంటర్నెట్ దీన్ని వాడుకునే కొద్దీ మీరు రకరకాల అడ్వాంటేజెస్ ఉంటాయి. ఈవెన్ ఎడ్యుకేషన్ కంటెంట్ ఉంది. ఎడ్యుకేషన్ కంటెంట్ ఇప్పుడు బైజూస్ లాంటి వాళ్ళు ఎవరైనా వస్తే కూడా ఆ కంటెంట్ మొత్తానికి ఈ ఇంటర్నెట్ ద్వారా అన్ని స్కూల్స్కి పంపించేసి ఒకేసారి వాడుకునేదాన్ని బట్టి, మనకి ఇంటర్నెట్ని వాడుకునేదాన్ని బట్టి అంత మ్యాక్సిమం బెనిఫిట్స్ ఉంటాయి. ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఆల్రెడీ చేసి ఉన్నాయి, ప్రతి ఊరికి చేసేసి ఉన్నాయి లైన్స్, లోకల్గా ఇచ్చుకోవటం మాత్రమే. సో అది ఆ బాధ్యత ఇస్తూనే దాని మీద రెవెన్యూ కూడా ఇవ్వడం ద్వారా కేబుల్ ఆపరేటర్ని స్ట్రెంగ్థెన్ చేస్తే డెఫినెట్గా దీనివల్ల మంచి ఉపయోగాలు అయితే ఉంటాయి. డెఫినెట్గా ప్రభుత్వానికి ఎట్లా చూసినా సొసైటీకి ఉపయోగం, సొసైటీకి బెనిఫిట్ డెఫినెట్గా ఉపయోగం, ఇందులో డెఫినెట్గా ఉపయోగం. అందులో ఇది నేను అనుకోవటం తెలంగాణ గవర్నమెంట్కి ఉన్న అడ్వాంటేజ్ ఒకటి ఏంటంటే, ఇప్పుడు టీ ఫైబర్లో ఈ కేబుల్ బిజినెస్ తెలిసిన వాళ్ళు కావాలి ఎవరన్నా ఒకరు బాగా, అంటే గ్రౌండ్ లెవెల్లో కేబుల్ వాళ్ళతో పరిచయాలు ఉండి వాళ్ళని కన్విన్స్ చేసి, వాళ్ళు భయపడకుండా కన్విన్స్ చేస్తూ తర్వాత తక్కువ రేటుకి కంటెంట్ వచ్చేటట్లుగా బ్రాడ్కాస్ట్ నుంచి వచ్చేటట్టు చేసి ఇదంతా చేయగలిగే వాళ్ళని ఒకరు ఉంటే కేబుల్ దీంట్లో టీ ఫైబర్లో ఉంటే ఈ ప్రాజెక్ట్ బాగా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుంది. అట్లానే వాళ్ళు కూడా ఇంకా కొంతమందిని ఎక్స్పర్ట్స్ని డిఫరెంట్ దీంట్లో ఈ కేబుల్ ఆపరేటర్స్ కావచ్చు, ఎంఎస్ఓలు కావచ్చు, టెక్నికల్ వీళ్ళు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళతో కమిటీ వేసి వాళ్ళ అడ్వైజులు కూడా తీసుకొని దీన్ని చేయగలిగితే బాగా ఎఫెక్టివ్గా చేయొచ్చు. మంచి ప్రాజెక్ట్. ఇంటర్నెట్ వినియోగంలో తెలుగు రాష్ట్రాలు మనం మిగతా దేశంతో పోల్చుకున్నప్పుడు ఎట్లా ఉన్నది? ఎట్లా చాలా ఎక్కువ ఉంది ఇక్కడ మనకి ఇంటర్నెట్. సరే కరోనా వలన ఇంకొంచెం పెరిగింది ఎంత ఇది, దాన్ని ఎంతవరకు మ్యాక్సిమం వాడుకుంటున్నారు అనే దాంట్లో డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి. ఎంత బాగా వాడుకుంటున్నారు, దేనికి వాడుకుంటున్నారు, అంటే పాజిటివ్ దీనికి వాడుకుంటున్నారా, నెగిటివ్ వాడుకుంటున్నారా, ఇట్లాంటి క్వశ్చన్స్ ఉన్నప్పటికీ కూడా ఓవరాల్గా మనకి కన్జంప్షన్ ఎక్కువ, మన దగ్గర ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎక్కువ కాబట్టి అట్లా కూడా దాన్ని యూజ్ చేసుకోవడం చాలా ఎక్కువ. మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా చాలామంది ఇంటర్నెట్ని బాగా వాడుకున్నారు. ఇదంతా బాగా జరుగుతుంది, ఇంకా కూడా పెరుగుతుంది. ఇప్పుడు ఈ దీనివల్ల టీ ఫైబర్ కావచ్చు, అక్కడ ఏపీ ఫైబర్ కావచ్చు, వాళ్ళు ప్రొయాక్టివ్గా ఉన్నంతకాలం ఇంకా మెరుగ్గా వాడుకుంటారు ఇంటర్నెట్.